బీహార్ పాలిటిక్స్ లో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఏం జరగబోతోంది బీహార్ లో అన్నది ఉత్కంఠగా మారింది. పొలిటికల్ థ్రిల్లర్ కహానీలో ట్విస్ట్ తర్వాత కనిపిస్తున్న కొత్త సీన్ ఇది. పదవి పోయిన తర్వాత తేజస్వి యాదవ్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇవాళ విచారణకు రావాలంటూ తేజస్వికి ఈడీ సమన్లు అందించింది. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో నేడు ఈడీ విచారించబోతోంది. ఇదే కేసులో నిన్న లాలును 10 గంటలు ప్రశ్నించింది ఈడీ. మొన్న అధికారం పోయింది, ఇప్పుడు ఈడీ వేడి మొదలైంది. నిన్న తండ్రి, ఇవాళ కొడుకు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇవాళ ఈడీ ముందుకొస్తున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆయన ఈడీ ప్రశ్నిస్తుంది. ఇదే కేసులో నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ ను అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. యూపీఏ జమానాలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కింది స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలంటే భూమిని తమ వాళ్ల పేరు మీద రాయించుకున్నారన్నది ఆరోపణ. ఈ కేసులో నిన్న లాలూ ప్రసాద్ పై ఇదే కేసులో 60 ప్రశ్నలు సంధించింది ఈడీ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ కేసులో ఇప్పుడు తేజస్విని కూడా ప్రశ్నించబోతోంది. అయితే మహాకూటమి నుండి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి మారిన తరువాత లాలూని తేజస్విని ఈడీ ప్రశ్నించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.